గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఈ వ్లాగ్ దేనికోసము అని చెప్పేసి, మా బేబీ బర్త్డే వ్లాగ్ అనమాట. మా కేశవమ్మ బర్త్డేకి ఏమేమి చేస్తాము అని ఆ డీటెయిల్స్లోకి వెళ్ళలోగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ముందే చేసి పెట్టుకోండి. ఇది వచ్చేసి బర్త్డేకి ముందు రోజు అనమాట. మా బేబీకి బర్త్డే అంటే కొంచెం ఒక రకమైన అబ్సెషన్ ఉంది. సో తనకి ఏమేమి కావాలో అని చెప్పేసి ముందే అన్ని లిస్ట్ రాసేసి ఇచ్చేసింది అనమాట. తనకి కలర్ అబ్సెషన్ కూడా ఉంది, సో అందుకే అన్ని పింక్ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ రియల్ వాయిస్ మిస్ అయింది. ఇక్కడ ఏం జరిగిందంటే, నేను మొత్తం చేసేసాక వచ్చి మా హస్బెండ్ ఒక సైడ్ ఏదో సెట్ చేస్తున్నట్టు చేసి, నేను మొత్తం చేసేసాను, మొత్తం నేనే కష్టపడ్డానని చెప్పి ఫోర్స్ కొడుతున్నారు అనమాట. రియల్ ఆడియో ఉంటే బాగుండేది, బట్ అది మిస్ అయింది. మా కొత్త ఇల్లు బాగుందా? మన్మధుడు మూవీ ఉంది కదా, అందులో నాగార్జున ఉప్మా చేయడం ఎలానో నేర్చుకొని లాస్ట్కి ఉప్మా చేసేసరికి ఈవినింగ్ అవుతుంది కదా, అట్లా నేను కూడాను ఇవన్నీ ఎలా పాటలు కలపాలో అని తెలుసుకొని చేసేసరికి నాకు బాగానే టైం పట్టింది. యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేను నైట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు ఇవేవి సొంతంగా చేయడం రాకపోతే మళ్ళీ ఎవరైనా హెల్ప్ అడగాలన్నా ప్రొఫెషనల్స్ నైట్ టైంలో అవైలబుల్గా ఉండరు కదా అని చెప్పేసి డే టైంలోనే చేసేస్తున్నా అనమాట. చాలా ఎక్కువ టైమే పట్టింది, బట్ మా బేబీ వచ్చేలోగా అన్నీ చేసేద్దామని చెప్పేసి చేసేస్తున్నాను ఎలాగోలాగా. వాళ్ళు బుక్ ఇస్తారు కదా పార్ట్స్ అని ఎలా కలపాలో అని చెప్పేసి, ప్రతిసారి ఆ బుక్ చూడటం కలపటం అనమాట, ఇదే నా పని అయిపోయింది. యాక్చువల్లీ బయట చాలా వెతికా అనమాట, డైరెక్ట్గా కొనేస్తే ఈ పని తగ్గుతుంది కదా అని చెప్పేసి, బట్ నాకు ఈ టైప్లో ఈ కలర్లో దొరకలేదు. మా బేబీ ఇచ్చిన లిస్ట్లో ఏవి ఎలా ఉన్నాయో అలానే కావాలనుంది. ఒక్కదాన్నే చేయటం వల్ల ఇంకొంచెం ఎక్కువ టైం పట్టింది నార్మల్గా కన్నా. హవెవర్ నేను మా బేబీ వచ్చేలోగా అయితే కంప్లీట్ చేసేసాను. What happened? What is this? What is that? My house. Yes, your secret room. Knock knock, who is in there? That's me. What are you doing? I'm playing. This is nice. It has roof also. Oh. Why is that closing? Not now, push it. Who's there? Is that a Chitu? What is this? Do you like it? Yes. Okay. Are you happy? Yes. What is this? సో అదనమాట, మా బేబీకి అయితే చాలా నచ్చింది. ఇంత కష్టపడినందుకు తనకు నచ్చడంతో నాకు హ్యాపీగా అనిపించింది. మా బేబీ అయితే ఆల్రెడీ సర్దేసుకోవడం కూడా స్టార్ట్ చేసేసింది. ఇక నెక్స్ట్ మా హస్బెండ్ ఆల్రెడీ స్వీట్స్, చాక్లెట్స్ వాళ్ళ స్కూల్కి కావాల్సినవన్నీ కూడా తీసేసుకున్నారు. స్వీట్స్ అయితే పుల్లారెడ్డి నుంచి డైరెక్ట్ గా ఆర్డర్ చేసేసారు. ఇలా ఉంటాయి స్వీట్స్ లోపల. వాళ్ళ టీచర్స్ అందరికి కూడాను ఒక్కరికి ఒక బాక్స్ వెళ్ళేలాగా చూసుకున్నాము. ఆ బాక్సెస్ ఇండివిజువల్ గా ఇలా పెట్టేసి కవర్స్ లో పెట్టేసి ఇవ్వచ్చు అనమాట. ఆ హౌస్ లోకి మా బేబీకి ఒక ఫ్యాన్ కావాలని తీసుకున్నాము. సమ్మర్ కూడా వస్తుంది కదా. ఓల్డ్ ఒకటి ఉండేది, అది పాడైపోయింది అనమాట. మా తమ్ముడు బేబీ పుట్టినప్పుడు ఇచ్చాడు, అది బ్యాలెన్స్ ఉండిపోయాయి. ఇది వచ్చేసి నైట్ టైమ్ మా బేబీని నిద్ర పుచ్చేసాక చేస్తున్నాను ఈ పని. రేపే పాప బర్త్డే. నేను ఇంకా బెలూన్స్ అనేవి ఈ స్టాండ్ కి పెట్టాలి. ఫస్ట్ ఈ స్టాండ్ అయితే ముక్కలుగా ఇచ్చాడు. ప్రతి ముక్కని ఇలా పేర్చేసరికి టైం పట్టింది నాకు. పెద్ద కష్టమేం కాదు కానీ కొంచెం టైం అయితే పట్టింది. పొద్దున్న మా బేబీ లేచేసేలోగా మొత్తం అన్ని సెట్ చేసేద్దాము, డెకరేట్ చేసేద్దాము తన హౌస్ అని చెప్పేసి ఇంత కష్టపడాల్సి వస్తుంది అనమాట. మా హస్బెండ్ మా బేబీ ఇద్దరు నిద్రపోయారు. ఏదో అర్ధరాత్రి నేను దెయ్యంలాగా ఇవన్నీ చేస్తున్నా అనమాట. ఇక మా బేబీ ఇచ్చిన లిస్ట్లో ఈ కే లైట్ కూడా ఒకటి అనమాట. నైటే అన్ని సర్దు పెట్టుకుంటే పొద్దున నాకు ఈజీ అవుతుంది అని చెప్పేసి ఒక్కొక్కటిగా సర్దుకుంటున్నాను అనమాట. తనకి ఏమేమి ఇవ్వాలో అన్నీ కూడా పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ మా బేబీ స్టడీ టేబుల్ తనకి ఎలా కావాలో అలా సర్దేసుకొని నిద్రపోయింది. ఇక నేను నిద్రపోవటమే.
ఇక ఇదైతే నెక్స్ట్ డే అంటే మా బేబీ బర్త్డే రోజు అనమాట. బర్త్డేకి మా బేబీ స్ట్రాబెరీ కేక్ అడిగింది, సో అదే చేస్తున్నాను ఇక్కడ. తనకి నచ్చినట్టుగా చేయడానికి చాలా వరకు ట్రై చేశాను. బ్యాటర్ లో కొన్ని స్ట్రాబెరీస్ కూడా కలిపాను అనమాట. కేక్ అయితే బేక్ చేయడానికి పెట్టేసి ఇక మా బేబీ నిద్ర లేచిందో లేదో చూడడానికి వెళ్ళాను. తను ఆల్రెడీ లేచేసింది. హ్యాపీ బర్త్డే. For breakfast? Dosa. You want dosa? Yeah. సో అదనమాట, మా బేబీ లేచేసింది. తనకి డెకర్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ తను దోశ కూడా అడిగింది బ్రేక్ఫాస్ట్లోకి చేసి ఇచ్చేసి. ఇప్పుడైతే ఇంకా రిమైనింగ్ కేక్ వర్క్ కూడా చేయడం స్టార్ట్ చేసేసాను. స్ట్రాబెర్రీస్ ఇక్కడ నేను సార్ట్ చేసేసుకుంటున్నాను దాని మీద ఇలా వేయటానికి. నేను పెద్ద ప్రయోగాలు ఏం చేయట్లేదు. ఇది లాస్ట్ మినిట్లో ఏమైనా అటు ఇటు అయితే నాశనం అయిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి సింపుల్గానే పెట్టుకున్నాను అనమాట. మా బేబీ ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ కూడా వేసేసుకుంది. తన డ్రెస్ తప్ప మిగతావన్నీ పింక్ కలర్లోనే ఉండాలని చెప్పింది. ఇది కూడాను సిండ్రెల్లా డ్రెస్ అని చెప్పేసి ఇది కావాలని అడిగింది అనమాట బర్త్డేకి. తనని రెడీ చేసేది కూడా చూపిద్దాం అనుకున్నాను, నాకు టైం సరిపోలేదు. బర్త్డే మెయిన్ రిచువల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ డాడీతో ఫొటోస్ దిగి తర్వాత కేక్ కూడా కట్ చేసి తినేసింది. తర్వాత స్కూల్ కోసం నేను ఇక్కడ తన చాక్లెట్స్ ఇంకా స్వీట్ ప్యాకెట్స్ అన్ని కూడా ఒక బ్యాగ్ లో సర్దుతున్నాను. తర్వాత తన స్నాక్ బాక్స్ స్కూల్ కి అండ్ వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా బ్యాగ్ లో సర్దేశాను. ఇక మా బేబీని అయితే స్కూల్కి తీసుకెళ్లి అక్కడ ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో వాళ్ళందరికీ చెప్పేసి రిటర్న్ అయిపోయాము. స్కూల్లో పాప బర్త్డే బాగా సెలబ్రేట్ చేస్తారు, అందుకే ఎక్కువ అక్కడికే వెళ్తా ఉంటుంది. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. బేబీని తీసుకురావడానికి వెళ్ళి ఇప్పుడు అయితే ఐస్ క్రీమ్ తినిపించడానికి వచ్చాము. For LKG and UKG? Yes. First class also and nursery also. Oh, అన్ని చాక్లెట్స్ ఉన్నాయా? స్కూల్లో ఎవరెవరికి ఏమి ఇచ్చిందో ఏం జరిగిందో అన్నీ కూడా చెప్తోంది అనమాట. మేము ఆర్డర్ ఇచ్చి వచ్చేలోగా ఆ స్కూల్ విషయాలన్నీ చెప్తుంటే మేము వింటున్నాం. Oh, what are you saying, Nana? Vehicles. Say hi. Hi కాదు, hi. Hi. బుజ్జి హాయ్ చెప్పు. ఓకే. ఇక్కడే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసామన్నమాట. తన స్కూల్ కబుర్లు ఏవో చెప్తుంటే విన్నాము. ఆ తర్వాత తనకేవో బుక్స్ కావాలి అంటే షాప్కి వచ్చామన్నమాట. ఇప్పుడైతే మేము తన బుక్స్ కోసం వెతుకుతున్నాము. డ్రాయింగ్ బుక్ అంటే బయటది అది కావాల్సింది. అడుగు వాళ్ళు టీచర్ని ఎలాగ తీసుకున్న తర్వాత తీసుకుంటారు. ఇవి తీసుకోవచ్చు, 3 బుక్లు వస్తుంది. సో అదనమాట, తనకు కావాల్సిన బుక్స్ తీసేసుకున్నాము. యాక్చువల్లీ మేము గుడికి కూడా ఈరోజు వెళ్ళాలి బేబీని పట్టుకొని, కాకపోతే పొద్దున స్కూల్ హడావిడి వల్ల తీసుకెళ్ళలేదు. సో ఇక ఈవినింగ్ తీసుకువెళ్ళాలన్నమాట ఎండ తగ్గాక. వీడియో చివరిలో పాపవి ఇంట్లోవి అండ్ స్కూల్లో సెలబ్రేషన్స్ పిక్స్ కూడా పెడతాను చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు కూడా మీ సుకన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ లైఫ్.